అందుకనే దావీదు భక్తుడు అంటాడు, ఆయన నాకు రక్షణాధారము. నా రక్షణకు ఆయన ఆధారంగా ఉన్నాడు గనక నేను సింహాల నోటి నుంచి రక్షించబడుతున్నాను, శత్రువుల చేతిలో నుంచి రక్షించబడుతున్నాను, ఇంటి వారే విరోధులైనప్పుడు వారి చేతిలో నుంచి రక్షించబడుతున్నాను. నా రక్షణాధారం ఎవరయ్యా అంటే దేవుడైనటువంటి యెహోవా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు గారికి కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు నీకు కలుగుతున్నాయా? వాటన్నిటి నుంచి రక్షించబడాలి అంటే, ఆయన నీకు రక్షణాధారంగా ఉండాలి అంటే గనక నీవు ఆయనను ఆశ్రయించవలసి ఉన్నది. ఆయన్ని ఆశ్రయించినటువంటి దావీదు భక్తుడు ఆయనే నాకు రక్షణాధారము అంటున్నాడు. ఆయన ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదు, ఏ విధంగా కూడా నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మాట ఉంటుంది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, ఆయన మనుష్యులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును గలవారై ఉండవలెనని హెచ్చయించుచున్నాడు. హెచ్చయించటం అంటే కోరుకొనుచున్నాడు. హెచ్చ అంటే కోరిక. దేవుడు కోరుకునేది ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఏదో మందిరానికి వచ్చేవారు రక్షణ పొందితే చాలనుకోవడం లేదు, కానుకలు ఇచ్చేవారు రక్షణ పొందితే చాలనుకోవడం లేదు, పాటలు పాడేవారు, వాక్యం చెప్పేవారు రక్షణ పొందితే చాలనుకోవడం లేదు. కానీ మనుషులందరూ కూడా ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము, అంటే సత్యమును గూర్చి తెలుసుకోగలిగితేనే ఆ రక్షణ మనం పొందుకోగలం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారుగా ఉండాలని ఆయన హెచ్చయించుచున్నాడు, కోరుకొనుచున్నాడు. ఆ కోరికను బట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిపోతున్నటువంటి మానవాళి కొరకు ఈ లోకానికి రావడం జరిగిందండి.